మన జీవితంలో విజయాన్ని అందుకునే మార్గాలు అనేకముంటాయి. కానీ ఆ విజయాన్ని మనం ఎలా అనుభవిస్తామన్నది, ఎలా జీవిస్తామన్నది అది మన ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. ఒక విశ్వవిద్యాలయంలో అర్జున్, కిరణ్ అనే ఇద్దరు విద్యార్థులు ఉండేవారు. ఇద్దరూ తెలివైనవారు, కష్టపడి చదివేవారు. కాని వారి మనోభావాలు మాత్రం భిన్నం. అర్జున్ ఆత్మగౌరవం కలవాడు. అతనికి చదువంటే జ్ఞానం, నేర్చుకోవడమే ఆనందం. మంచి ఫలితాలు వచ్చినప్పుడు అది తన కృషికి లభించిన బహుమతిగా భావించేవాడు. అతని ఇతరులతో పోల్చుకోకుండా వారి నుంచి నేర్చుకునే స్వభావం కలిగినవాడు. అందుకే అతని ముఖంలో ఎప్పుడూ ప్రశాంతత ఉండేది. మరోవైపు కిరణ్ అహంకారంతో చదివేవాడు. అతనికి చదువు అంటే పోటీ. ఎవరైనా తనకన్నా ముందుకు వెళితే అసూయపడేవాడు. ర్యాంకులు గెలిచినా ఆ ఆనందం క్షణకాలమే ఉండేది. వెంటనే ఇంకెవరు నన్ను మించుతారా అన్న ఆందోళన మొదలయ్యేది. చివరగా ఇద్దరూ గొప్ప ఫలితాలు సాధించారు. అర్జున్ తన విజయాన్ని స్వీయాభివృద్ధి, సమాజానికి సేవ చేసే అవకాశంగా చూశాడు. కాని కిరణ్ మాత్రం ఎంత ర్యాంకులు సాధించినా లోపల ఖాళీగా అనిపించుకున్నాడు. మిత్రులారా, ఈ కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. ఆత్మగౌరవం మనకు సంతోషం, ప్రశాంతత, సంపూర్ణతనిస్తుంది. అహం మాత్రం ఎంత విజయాలు సాధించినా ఎప్పటికీ తృప్తి ఇవ్వదు. అందువల్ల మనం చేసే ప్రతి పని మన ఆత్మగౌరవానికి, స్వీయాభివృద్ధికి, సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి. పోటీ, పోలికలు, అహం మనసులో వెలితిని మాత్రమే మిగులుస్తాయి. Esteem and ego have very fine line of difference. Both motivates to achieve, but one makes you fulfilled and other makes you feel empty after goal is accomplished.